తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక గ్రామ సమీపంలో ఏటుగట్టు బలహీనపడి గండిపడే అవకాశాలు సమీపించడంతో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. వరద ఉధృతి ఎక్కువగా పెరిగే అవకాశం నేపథ్యంలో గండిపడితే పరిసర ప్రాంతాలు జలమయమైపోతాయని భయంతో ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని గోవలంక గ్రామస్తులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గోవలంక సమీపంలో ఏటుగట్టు వరద ఉధృతి పెరగడంతో ఏటుగట్టు రివిట్మెంట్కు సంబంధించిన రాళ్లు గోదావరిలో కలిసిపోతూ మట్టి కరుగుతూ గండిపడే పరిస్థితి ఏర్పడుతుండటంతో పరిసర ప్రాంతాల జనం భయాందోళనలు చెందుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి గట్టును బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను రక్షించాలని కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక ఏటుగట్టు ప్రాంతం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం వరద ఉద్రిక్తత ఆరంభ దిశలో ఉంది కాబట్టి మరి ఇదే ఉద్రిక్తత అయితే పూర్తి స్థాయిలో ఏటుగట్టు ప్రాంగణం అంతా కూడా మరి ఇప్పటికే రాళ్ళు శిథిల వ్యవస్థ చేరడంతో రాళ్ళన్నీ కూడా దిగజారుతున్నాయి. పూర్తి స్థాయిలో మరి వరద ఉద్రిక్తత పెరిగితే మరి ఏటుగట్టు గండిపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాసులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు, భయాందోళన చెందుతున్నారు. మరిన్ని విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోవలంక టైంకి ప్రతిసారి భయాందోళన చెందుతున్నారు. ఎందుకనగా గోదావరి గట్టు ఏటుగట్టు కోతకు గురవుతుంది. ఈ ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి చేస్తున్నారు, కానీ ఈ గోదావరి గట్టుని ఎవరో పట్టించుకునే విధంగా లేరు. అందుకని ప్రతి అధికారికి మేము తెలియజేసాము. దీన్ని తక్షణమే స్పందించి ఈ విషయంపై మా ఏటుగట్టుని పటిష్టం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఏటుగట్టు గండి పడితే ఈ చుట్టుపక్కల 20 గ్రామాలు ఈ గండికి గురవుతాయని నేను అందుకని ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరి మరీ ప్రార్థిస్తున్నాను. గోవలంక రెవెన్యూ పరిధిలో గల గోవలంక గ్రామంలో ఇసుక ర్యాంప్ దగ్గర వినాయకుడి గుడి దిగువ భాగాన మరి నది కోతకు గురవుతుంది. మరి అది గురవడం వల్ల ఇప్పుడు గోదావరి ప్రారంభ దశలో ఉంది కాబట్టి మరి గోదావరి ఫ్లడ్ ఎక్కువ అవుతే మట్టికి ఈ యొక్క నది కోత గురవడం వల్ల ఈ రాళ్ళు కొట్టుకుపోయి నెక్స్ట్ మట్టి కూడా కొట్టుకుపోతే గండిపడే పరిస్థితి ఉంది. కాబట్టి మరి మార్పులు 20 గ్రామాల్లో కూడా చాలా భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము గత వారం. ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు. మరి ఇదే విషయాన్ని మరలా మా గోవలంక గ్రామ పంచాయతీ కార్యదర్శి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి తక్షణమే దీన్ని స్పందించి ఈ అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తారని మరి పక్క గ్రామం ఉన్న ప్రజలందరూ కూడా మరి ఇది విన్నవించుకోవడం జరుగుతుంది. మరి విన్నారు, పూర్తిగా అయితే పొరపాటుని కానీ మరి జరగన అనేది జరిగితే గండి కొడితే సుమారుగా 20 గ్రామాలు అయితే నీటి మునుగుతాయని చెప్పేసి భయాందోళన చెందుతున్నారు. తక్షణ చర్యలుగా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో న్యాయం చేసి మరి ప్రజల ప్రాణాలని కాపాడే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ స్కై విజన్ రిపోర్టర్.